హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఇప్పటి వరకు మనం ఎన్నో క్రైమ్ కేసులను చూసాం. కరుడుగట్టిన క్రిమినల్స్ సైతం పోలీసులకు చిక్కడం గురించి తెలుసుకున్నాం. కానీ ఒక హత్య చేసి అసలు దొరకకుండా తప్పించుకోవడం సాధ్యమేనా? ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. ఒకవేళ హంతకులకు ఫోరెన్సిక్ వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేస్తారు, క్రైమ్ గురించి తెలుసుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తారో తెలియదు కాబట్టి దొరికిపోతున్నారేమో అని కూడా ఆలోచించి ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ మర్డర్ అనేది ఒక ఊహ మాత్రమే. నేరం చేసేవాడు ఎంత తెలివైన వాడైనా చేసే చిన్న తప్పు వదిలే ఒకే ఒక్క క్లూ వాడి పతనానికి నాంది పలుకుతుంది. ఆ తప్పును పట్టుకుని పోలీసులు కరెక్ట్గా విచారిస్తే తప్పకుండా దొరికిపోతాడు. ఢిల్లీలో జరిగిన ఈ కేసు వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ హంతకురాలు సామాన్యురాలు కాదు. నేరం ఎలా చేస్తారో, ఆధారాలు ఎలా తుడి చేస్తారో చదువుకున్న ఒక ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్ తన ఫోరెన్సిక్ బ్రెయిన్ను ఉపయోగించి ఒక మర్డర్ చేసింది. పోలీసులు ఏ సాక్ష్యాల కోసం వెతుకుతారు, ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరుకుతాయి, DNA పరీక్షలో ఎలా దొరికిపోతారు, ఇవన్నీ ఆమెకు కరతలామలకం. కానీ మంచికి ఉపయోగించాల్సిన ఆ తెలివిని హత్య కోసం వాడింది. చుక్క రక్తం చిందకుండా, ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడింది. ఫోరెన్సిక్ నిపుణులు వెతికే ప్రతి చోట తన మార్కు చూపించింది. ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదన్న ఉద్దేశంతో తను చదివిన పాఠాలన్నీ పక్కాగా అమలు చేసింది. నేను ఫోరెన్సిక్ స్టూడెంట్ని, నా తప్పును పట్టుకునే దమ్ము ఎవరుకుంది అన్న గర్వంతో దర్జాగా ఫీల్ అయింది. ఆ తర్వాతే మొదలైంది ఫోరెన్సిక్ సైన్స్ మెదడుకు చట్టానికి మధ్య అసలైన యుద్ధం. ఢిల్లీలో రీసెంట్గా జరిగిన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ ఆ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని ఎవరిని చంపింది, ఎందుకు చంపింది, తాను దొరకకుండా ఆధారాలను ఎలా నాశనం చేసింది, ఆ తర్వాత కేసు విచారణకు వచ్చిన పోలీసులు ఏమేం కనిపెట్టారు, తప్పు చేసిన నిందితురాలిని పట్టుకున్నారా లేక ఆధారాలు లేవని పట్టుకోలేకపోయారా, తప్పించుకోవడానికి పన్నిన కుట్రలు గెలిచాయా లేక కళ్ళు చెదిరే ఇన్వెస్టిగేషన్ గెలిచిందా? నేరం చేసేవాడు ఎంతటి మేధావి అయినా న్యాయం కళ్ళు కప్పలేడు. ఈ కేసు నేరస్తులకు ఒక హెచ్చరిక. మరి ఈ కేసులో పోలీసులు ఆ చిక్కుముడులను ఎలా విప్పారనే రోమాంచితమైన ఇన్వెస్టిగేషన్ను ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజు అక్టోబర్ 6, 2025 దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున 4 గంటలు గాంధీ విహార్లోని ఒక అపార్ట్మెంట్లో భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న మరుక్షణమే ఆ ప్రాంతంలో నిద్రపోతున్న ప్రజలు కేకలు వేస్తూ ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో చూడడానికి ఇళ్ల నుండి బయటకు వచ్చారు. కొందరైతే అది బాంబు పేలుడా లేక ఉగ్రవాద దాడా అని భయపడ్డారు. 4వ అంతస్తులోని ఒక ఫ్లాట్లోంచి మంటలు వస్తుంటే చూశారు. వెంటనే జనం ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ టీం తమ పనిని ప్రారంభించింది. మంటలను ఆర్పి ఆ ఇంటి లోపల ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. ఎవరైనా ఉన్నారా అని అగ్నిమాపక సిబ్బంది అరుస్తున్నారు. కానీ ఎటువంటి రిప్లై రాలేదు. కాబట్టి వారు ప్రతి గదిని తనిఖీ చేయడం ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా ఆర్పేశారు. కానీ మంటలు ఆర్పాక చూస్తే నల్లటి బొగ్గులా మారిన డెడ్ బాడీ ఒకటి కనిపించింది. అయ్యో, ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మనిషిని కాపాడలేకపోయామే అని అంతా అనుకున్నారు. మృతదేహాన్ని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో పోలీసులకు కూడా సమాచారం అందించారు. క్రైమ్ సీన్కు వచ్చిన పోలీసులు ఇది విపత్తా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా అని అనుమానించారు. వారు వాసనను పరిశీలించినప్పుడు అక్కడ పెట్రోల్, డీజిల్ వాసన రాలేదు. కానీ ఒక రకమైన తీపి వాసన వచ్చింది. అదేంటో అర్థం కాలేదు. చివరకు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అయి ఉండవచ్చని అనుకున్నారు. సిలిండర్ పేలడం వల్ల ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తి మంటల్లో కాలిపోయారని కేసు నమోదు చేశారు. ఇది సాధారణంగా జరిగే విషయమే అనుకున్నారు. క్రైమ్ సీన్లో అనుమానం కలిగించేలా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. అందువల్ల పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూసి ఆ తర్వాత కేసును క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆ పోస్టుమార్టం నివేదిక పోలీసుల అంచనాలను తలకిందులు చేసింది. అందులోని వివరాలు చూసిన తర్వాత తాము ఆలోచించిందంతా తప్పని పోలీసులు అనుకున్నారు.
అప్పటి వరకు కేవలం అగ్ని ప్రమాదంగా నమోదైన ఈ కేసు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పరిగణించారు. పైపైన విచారణ చేసి ఫైల్ను మూసేద్దామనుకున్న పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్లో రాజస్థాన్కు చెందిన 32 ఏళ్ల రాంకేష్ మీనా అనే యువకుడు ఉంటున్నాడు. అతడు యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇతర విద్యార్థులకు కూడా తన శక్తి మేరకు సాయం చేసేవాడు. అతని మృతదేహం ఎంతలా కాలిపోయిందంటే మంటల్లో బాగా కాలి నల్లని బొగ్గులా తయారైంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరు అని గుర్తించడం అసాధ్యం. కానీ ఆ ఇంటి యజమాని, నైబర్సు చనిపోయిన వ్యక్తి రామ్కేష్ అని చెప్పారు. అతని కుటుంబ సభ్యులు చెప్పిన కొన్ని గుర్తులు ఆ కాలిపోయిన మృతదేహంతో సరిపోలాయి. కాబట్టి గ్యాస్ లీక్ కావడం వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రాంకేష్ మీనా మరణించాడని మొదట పోలీసులు నిర్ధారించారు. కానీ వారి చేతికి వచ్చిన పోస్టుమార్టం నివేదిక ద్వారా ఇది సాధారణ సంఘటన కాదని, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అనిపించింది. ఆ పోస్టుమార్టం నివేదికలో ఏముందంటే మృతుని ఊపిరితిత్తుల్లో కొంచెం కూడా కార్బన్ మోనాక్సైడ్ లేదని వైద్యులు చెప్పారు. సాధారణంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో చిక్కుకున్న వ్యక్తి ఆ మంటల నుండి వచ్చే పొగను పీల్చినప్పుడు మంటల వల్ల ఏర్పడే కర్బన కణాలు మరియు కార్బన్ మోనాక్సైడ్ ఖచ్చితంగా అతని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఊపిరి ఆడకనో లేక మంటల్లో కాలిపోవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మృతుని ఊపిరితిత్తుల్లో అలాంటి కర్బన కణాలు, కార్బన్ మోనాక్సైడ్ కూడా లేదు. దీన్ని బట్టి వారికి తెలిసింది ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అతడు శ్వాస తీసుకోవట్లేదు. అంటే ఈ విపత్తు జరగడానికి ముందే అతడు చనిపోయి ఉంటాడని అనుకున్నారు. అంతేకాదు అతని గొంతు దగ్గర ఉన్న ఎముక విరిగిపోయినట్లు అటాప్సీ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. వెంటనే ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొదటగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు పెట్టుకుని రాత్రి 8:30కు రామ్కేష్ అపార్ట్మెంట్లోకి రావడం కనిపించింది. రాత్రంతా ఆ ఇంట్లోనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అంటే అక్టోబర్ 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారు ట్రాలీ బ్యాగ్, సూట్ కేసును తీసుకుని వెళ్లడం గమనించారు. పోలీసులకు ఇక్కడే మరో ముఖ్యమైన క్లూ లభించింది. ముందు రోజు రాత్రి ఆ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా యువకులే. కానీ మరుసటి రోజు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది ఒక యువతి, ఒక యువకుడు. ఇది చూసిన పోలీసులకు తల గిర్రున తిరిగినట్లు అనిపించింది. వారు సీసీటీవీ ఫుటేజీని మళ్ళీ రివైండ్ చేసి ఓపికగా చూశారు. ఆ రోజు రాత్రి 9:30కు ఒక యువకుడు బయటకు వెళ్లడం కనిపించింది. ఇప్పుడు ఇది చూసిన పోలీసులకు గందరగోళం మరింత పెరిగింది. ఇంతకీ ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారా? వీరంతా ఏం చేశారా? వీరు వెళ్ళిన తర్వాతే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందిరా అని పోలీసులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ కేసులో ఒక అమ్మాయి ప్రమేయం ఉండడంతో ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారమై ఉండవచ్చు అనుకున్నారు. కానీ పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఇంటి నుంచి చివరగా ఇద్దరు వ్యక్తులు వేకువజామున బయటకు వెళ్ళిపోయారు. కానీ అగ్ని ప్రమాదం వారు వెళ్ళిపోయిన గంట తర్వాత ఖచ్చితంగా జరిగింది. ఇదెలా సాధ్యమైందని పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ముగ్గురిని పట్టుకుంటే నిజాలు వాటంతటా అవే బయటకు వస్తాయని అనుకున్నారు. కానీ వారి ముఖాలను మాస్కులతో మూసుకోవడం వల్ల ఎవరనేది తెలియట్లేదు. కానీ చుట్టుపక్కల వారిని విచారించినప్పుడు రామ్కేష్ మీనా ఆ ఇంట్లో ఒంటరిగా లేడని, అతడు ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. ఆ ఇంట్లో ఉండే అమ్మాయే అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఇంతకీ ఇతనితో సహజీవనం చేస్తున్న ఆ అమ్మాయి ఎవరు అని ఆరా తీశారు. ఆమె 21 ఏళ్ల అమృత సహాన్ అని, ఆమె రాంకేష్తో సహజీవనం చేస్తోందని పోలీసులు కనిపెట్టారు. వెంటనే ఆమె కోసం వల వేసి వెతికారు. చివరగా అక్టోబర్ 12, 2025వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆమెను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణలో తెలిసిన విషయాలు పోలీసులనే కాదు, ఫోరెన్సిక్ బృందాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేశాయి. హర్యానాకు చెందిన ఒక మాజీ సైనికుడి కూతురు ఈ అమృత. తను కాలేజీ చదువు కోసం ఢిల్లీకి వచ్చింది. ముఖర్జీ నగర్లోని ఒక కోచింగ్ సెంటర్లో రాంకేష్ మీనాను కలిసింది.
ముఖర్జీ నగర్ అనేది యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి నిలయంగా ఉంటుంది. అక్కడ అనేక కోచింగ్ సెంటర్లు ఉంటాయి. రాంకేష్ ఆ ప్రాంతంలో చాలా సీనియర్. తన పాటున తాను చదువుకోవడమే కాకుండా ఇతరులకు మార్గదర్శకంగా ఉండి చాలా మందికి సాయం చేసేవాడు. అతని సహాయక గుణాన్ని చూసిన అమృత ఒకానొక సమయంలో అతనికి తన మనసునిచ్చింది. 2024లో ప్రారంభమైన ప్రేమ సహజీవనంకు దారితీసింది. కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని నెలల్లోనే వారి మధ్య తరచుగా గొడవలు జరగడం మొదలైంది. దానికి కారణం ఏంటంటే అప్పటి వరకు రాంకేష్లోని ఒక కోణాన్ని మాత్రమే చూసిన అమృత అతనిలోని మరో కోణాన్ని చూసి కంపించిపోయింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ రాంకేష్ రహస్యంగా వీడియోలను రికార్డ్ చేశాడు. ఆమెకు తెలియకుండా అతడు వీడియోలు రికార్డ్ చేశాడని తెలిసి చాలా భయపడిపోయింది. ఒకానొక సమయంలో ఆమెకు ఈ విషయం తెలిసాక అతడు మరింత రెచ్చిపోయాడు. ఆమె వీడియోలను ఆమెకే చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈసారి ఆమెను బెదిరించి మరిన్ని వీడియోలు రికార్డ్ చేశాడు. అతని అరాచకాలకు అమృత తట్టుకోలేకపోయింది. అతను ఇంట్లో లేని సమయంలో అతని ల్యాప్టాప్లో వీడియోల కోసం వెతికింది. కానీ ఆమెకు ఆ వీడియోలు అస్సలు దొరకలేదు. ఆ వీడియోలు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో దాచిపెట్టి ఉంటాడని అమృత అర్థం చేసుకుంది. ఆ వీడియోలను డిలీట్ చేయడానికి ఆమె ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు. తనకంటే ఎక్కువగా నమ్మిన ప్రేమికుడు మోసగాడిగా మారాడని కుమిలిపోయింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి నుంచి తనను బయటపడేసే వ్యక్తి ఒకే ఒక్కడు ఉన్నాడని అనుకుంది. అప్పుడు ఆమెకు హర్యానాలో ఉన్న తన మాజీ ప్రేమికుడు సుమిత్ గుర్తుకొచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో అతడు తనను మోసం చేయడని అనుకుంది. ఈ ప్రైవేట్ వీడియోలు ఏనాటికైనా ప్రమాదమే. వాటిని నాశనం చేయాలని తన మాజీ ప్రేమికుడు సుమిత్తో బాధను చెప్పుకొని బాగా ఏడ్చింది. తన ప్రియురాలికి ఇలాంటి ఒక కష్టం వచ్చిందని తెలియగానే సుమిత్ కోపంతో రగిలిపోయాడు. రాంకేష్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడు సందీప్ కుమార్ సహాయం కోరాడు. ఇప్పుడు అమృత, సుమిత్, సందీప్ ముగ్గురు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. రాంకేష్ను చంపాలన్న ప్లాన్ అమలు చేయడం కోసం రూమ్ అద్దెకు తీసుకుని పథకం రచించారు. అమృత మాజీ ప్రియుడు సుమిత్ ఒక సిలిండర్ ఏజెన్సీలో పనిచేసేవాడు. ఎల్పిజి సిలిండర్ను లీక్ చేసి దాని ద్వారా అతన్ని అంతమొందించాలని అతడు ఐడియా ఇచ్చాడు. ఇదే సమయంలో తాను ఇన్నాళ్ళు చదివిన చదువును ఈ హత్యకు ఉపయోగించాలని అమృత కూడా అనుకుంది. ఆధారమే లేకుండా ఎలా హత్య చేయాలని ఆలోచించింది. ఎందుకంటే అమృత ఫోరెన్సిక్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్టోబర్ 5వ తేదీన రాంకేష్ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఆ ఇంటి చుట్టుపక్కల జనసంచారం ఎక్కువగా లేకపోవడం వల్ల సుమిత్కు అమృత సమాచారం ఇచ్చింది. వెంటనే సుమిత్, సందీప్ చెరో బైక్ తీసుకుని అక్కడికి వచ్చారు. బైకులను కొంచెం దూరంలోనే పార్క్ చేశారు. ఆ తర్వాత ముఖాలకు మాస్కులు తగిలించుకున్నారు. వచ్చేటప్పుడు తమతో పాటు మద్యం, కుకింగ్ ఆయిల్, నెయ్యి తీసుకుని వచ్చారు. వారు ఇంటికి రాగానే అమృత తలుపులు తెరిచింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి గాఢ నిద్రలో ఉన్న రాంకేష్ను లేపారు. ఒక కుర్చీకి కట్టేశారు. బాగా కొట్టి రహస్య వీడియోలను ఎక్కడ దాచిపెట్టామని అడిగారు. ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కోసం ఇల్లంతా వెతికారు. చివరకు అతని బట్టల మధ్య దాచి ఉన్న హార్డ్ డిస్క్ను కనిపెట్టారు. వీడియోలున్న హార్డ్ డిస్క్ దొరికిందని సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత అమృత, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కలిసి రాంకేష్ను వేధించారు. చివరకు ఫోన్ ఛార్జింగ్ కేబుల్ని తీసుకుని రాంకేష్ గొంతుకు బిగించి గట్టిగా లాగారు. కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం వల్ల రాంకేష్ ప్రతిఘటించలేకపోయాడు. సుమిత్, అమృత కాఠిన్యానికి అతడు తల వంచాడు. అతని ఊపిరి ఆగిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టారు. శరీరంపై మద్యం, నెయ్యి, నూనె పోశారు. డెడ్ బాడీని వాటితో బాగా తడిపారు. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ను హాలుకు తీసుకువచ్చి రెగ్యులేటర్ను ఆన్ చేశారు. ఆ సిలిండర్ను మృతదేహానికి చాలా దగ్గరగా ఉంచారు. రాంకేష్కు చెందిన 2 ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్ తీసుకుని బ్యాగులో పెట్టుకున్నారు. ఆ తర్వాత డోర్ పక్కనే ఉన్న కిటికీ దగ్గర దోమలు రాకుండా ఉన్న మెష్ను తీసేసి దాని గుండా ఒక వైరును లోపలకు వదిలారు. ఇక బయటకు వచ్చి అక్కడి నుంచే డోర్ను లోపలి వైపు లాక్ చేశారు. ఆ తర్వాత ఎస్కేప్ అయ్యారు. ఇక వారి ప్లాన్ ఏంటంటే సిలిండర్ పేలాలంటే చిన్న స్పార్క్ రావాలి. గంట తర్వాత ఆ స్పార్క్ వచ్చేలా సెట్ చేసి అక్కడి నుంచి పారిపోయారు.
వారు వెళ్ళిపోయిన గంట తర్వాత ఇల్లంతా గ్యాస్ వ్యాపించింది. అమృత సెట్ చేసినట్లుగా గంట తర్వాత నిప్పురవ్వ రాగానే సిలిండర్ డమాల్న పేలింది. ఇల్లంతా పేలిపోయి మంటలు అంటుకున్నాయి. అంతా చెల్లాచెదురు కావడంతో ఫోరెన్సిక్ బృందానికి ఆ ఇంటి నుంచి చిన్న ఆధారం కూడా లభించలేదు. అమృత ఫోరెన్సిక్ సైన్స్ చదివింది కాబట్టి ఆ బృందానికి సవాల్ విసిరేలా ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆలోచించి పక్కాగా ప్లాన్ చేసింది. ఇంటి తలుపులు కూడా లోపల నుంచి లాక్ చేసినట్లుగా సెట్ చేసింది. దాంతో ఇది ఒక అగ్ని ప్రమాదం అన్నట్లుగా క్రియేట్ చేసింది. ఆమె ఎంత తెలివిగా ప్లాన్ చేసినప్పటికీ మృతదేహం మాంసం ముద్దలా మారినప్పటికీ క్లూ దొరికింది. మెడ దగ్గర ఎముక విరిగిపోవడం, ఊపిరితిత్తుల్లో బొగ్గు కణాలు, కార్బన్ మోనాక్సైడ్ లేకపోవడంతో ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ బృందాన్ని మోసం చేయగలిగిన అమృత పోస్ట్ మార్టం చేసిన వైద్యులను మోసం చేయలేకపోయింది. మరి ఈ హంతక ముఠ పోలీసులకు ఎలా దొరికిందంటే మొదట సీసీటీవీ ఫుటేజీలో ముఖాలను పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ ఇంట్లో ఉంటున్నది అమృతే అని తెలిసిన తర్వాత ఆధారాల కోసం అన్వేషించారు. సంఘటన జరిగిన సమయంలో ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అమృత సెల్ ఫోన్ లొకేషన్ను తనిఖీ చేశారు. కానీ అమృత చాలా తెలివిగా ఆలోచించింది. తన మాజీ ప్రియునికి ఆమె నేరుగా కాల్స్ మెసేజ్లు చేయలేదు. ఇంటర్నెట్ను ఉపయోగించి కాల్స్ మెసేజ్లు చేసింది. కానీ ఆ డేటా కూడా అక్కడి మొబైల్ టవర్ల ద్వారానే బదిలీ అయిందని పోలీసులు గుర్తించారు. క్రైమ్ జరిగిన సమయంలో అమృత అక్కడే ఉందని నిర్ధారించారు. తప్పించుకున్న తర్వాత అమృత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. కానీ సందీప్ ఏం చేశాడంటే అమృత సిమ్ కార్డును వేరే సెల్ ఫోన్లో వేశాడు. అతడు పొరపాటుగా అలా వేశాడు. తప్పును తెలుసుకున్న అతడు కొన్ని సెకండ్లలోనే తీసేశాడు. కానీ ఆ కొంత సమయం నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు సరిపోయింది. ఉత్తరప్రదేశ్లో నక్కిన ముగ్గురిని పట్టుకుని ఘటన జరిగిన 6 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్టు చేయబడిన ఈ ముగ్గురు తాము ఈ హత్య చేయలేదని బుకాయించారు. సీసీటీవీలో ఉన్న ముఖాలు తమవి కావని అన్నారు. అప్పటికే పోలీసుల వద్ద ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు లేవు. ఏం చేయాలా అని బాగా ఆలోచించారు. ఈ డీటెయిల్స్తో కోర్టుకు వెళ్తే కోర్టు వారిని సులభంగా బెయిల్పై విడుదల చేస్తుంది. ఇక్కడే ఢిల్లీ పోలీసులు చాలా తెలివైన ఆట ఆడారు. అదే గెయిట్ ఎనాలిసిస్. నడక విశ్లేషణ ద్వారా ఆ సీసీటీవీ ఫుటేజీల్లో ఉన్నది నిందితులేనా అని నిర్ధారించడానికి ప్రయత్నించారు. వేలిముద్రల్లాగే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నడక పద్ధతి ఉంటుందని చెప్పేదే ఈ గెయిట్ అనాలిసిస్. సీసీటీవీలో రికార్డ్ అయిన ఆ దృశ్యాల్లోని నడకను మరియు దొరికిన ఈ నేరస్తుల నడకను పోల్చారు. వీరే హంతకులని ఢిల్లీ పోలీసులు 100కు 100% నిర్ధారించారు. ఒక వ్యక్తి నడిచేటప్పుడు వారు వేసే అడుగులు, పాదాలను ఉంచే విధానం, ఎంత దూరంలో అడుగులు వేస్తారు, నడిచేటప్పుడు చేతులు ముందుకు వెనుకకు కదిలించే విధానం, వారి కదలికల వేగం, శరీర కదలికలు, వీటన్నింటినీ విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురిని ఘటన జరిగిన ప్రదేశానికే పిలిపించి సీసీటీవీలో రికార్డ్ అయినట్లే వారిని నడవమని చెప్పారు. కెమెరాలో వారి ముఖాలు స్పష్టంగా కనిపించకపోయినా నడక ఆధారంగా ఈ ముగ్గురు వ్యక్తులు వీరేనని నిరూపించారు. చనిపోయిన వ్యక్తి రామ్కేషే అని మొదట్లో ఇంటి ఓనర్, నైబర్స్ చెప్పిన దాన్ని బట్టి పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ కోర్టులో ఈ సాక్ష్యం సరిపోదు. అందువల్ల రామ్కేష్ శరీరం నుండి DNA నమూనాలు సేకరించి అతని తండ్రి DNAతో పోల్చి చూశారు. అది 99% సరిపోయింది. కానీ మంటలకు కాలిపోయి మాడి బొగ్గులాగా తయారైన రామ్కేష్ శరీరం నుంచి DNA ఎలా సేకరించారనే అనుమానం రావచ్చు. యాక్చువల్గా మానవ శరీరం బూడిదైపోయినా కూడా DNA నమూనాలు సేకరించవచ్చు. మన శరీరంలో పొడవైన ఎముక ఏదంటే తొడ ఎముక. మన శరీరంలోని ఎముకలు చాలా బలంగా ఉంటాయి. వాటి నుండి DNA నమూనాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కేసులో తొడ ఎముక పూర్తిగా కాలిపోయినప్పటికీ పంటిలోని ఎనామెల్ దెబ్బతినలేదు. కాబట్టి వారు ఆ ఎనామెల్లో ఉన్న DNA శాంపిల్ తీసుకుని పరీక్షలు చేశారు. అమృత పట్టుబడిన తర్వాత మొదట ఈ నేరం తాను చేయలేదని బుకాయించింది. పోలీసులు పక్కా ఆధారాలు చూపించేసరికి ముగ్గురం కలిసి ఈ నేరం చేసినట్లు ఒప్పుకుంది. పోలీసుల విచారణలో అన్ని వాస్తవాలు చెప్పింది. పోలీసులు మొదట ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్రోల్ వాసన లేదు, కానీ ఒక రకమైన తీపి వాసన వచ్చింది. దానికి కారణమేంటని అడిగితే నెయ్యి గురించి చెప్పింది. రాకేష్ గొంతు నులిమిన తర్వాత అతడు కొన ఊపిరితో ఉన్నాడు. అప్పుడు అతన్ని కాల్చేయాలని అనుకుంది. కానీ పెట్రోల్ వాడితే
ఫోరెన్సిక్ పరీక్షలో హైడ్రోకార్బన్లు సులభంగా దొరికిపోతాయి. అందువల్ల శరీరాన్ని కాల్చడానికి నెయ్యిని వాడినట్లు చెప్పింది. ఆ తర్వాత రామ్కేష్ మీనా ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ను పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఉన్న వీడియోలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అందులో కేవలం అమృత వీడియోలే కాకుండా యూపీఎస్సీ పరీక్ష కోసం చదవడానికి వచ్చిన 15 మందికి పైగా విద్యార్థినుల ఏకాంత వీడియోలు ఉన్నాయి. ఆ విద్యార్థినులకు తమ వీడియోలు రికార్డు అవుతున్నాయనే విషయమే వారికి తెలియదు. యూపీఎస్సీ విద్యార్థులకు సాయం చేసేవాడనే ముసుగు వేసుకుని రామ్కేష్ మీనా ఈ దారుణాలు చేశాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అతడు ఒక డిజిటల్ వేటగాడు. తన ఇంట్లో వీడియోలు ఎలా రికార్డ్ చేశాడంటే స్పై కెమెరాలను ఉపయోగించి హాల్లో ఉన్న ప్లగ్ పాయింట్, వాల్ క్లాక్లో స్పై కెమెరాలను పెట్టి అతడు ఈ పనులు చేశాడు. ఇంత దుర్మార్గుడు ఒకవేళ ఐఏఎస్ అయ్యుంటే ఇంకెన్ని దారుణాలు చేసేవాడు. మంచివాడుగా నటించి అమ్మాయిలను మోసం చేశాడు. తనతో ఏకాంతంగా గడిపేటప్పుడు రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసేవాడని తెలిసి అమృత తట్టుకోలేకపోయింది. రహస్య వీడియోలు బయటకు వెళ్ళి అశ్లీల చిత్రాలుగా మారకముందే అతన్ని అడ్డు తప్పించుకోవాలని పక్కాగా ప్లాన్ వేసింది. అమృత షాహన్ సాధారణ అమ్మాయి కాదు. ఆమె ఒక ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని. క్రైమ్ సీన్లో ఆధారాలను ఎలా కనిపెట్టాలి, వాటిని ఎలా నాశనం చేయాలో బాగా తెలిసిన అమ్మాయి. ఫోరెన్సిక్ గురించి తనకు తెలిసిన ప్రతి విషయాన్ని ఉపయోగించి పోలీసులను సులభంగా మోసం చేయాలని అనుకుంది. ఆమె అనుకున్నట్లుగా పోలీసులు గందరగోళానికి గురైంది కూడా వాస్తవమే. కానీ ఈ ప్రపంచంలో ఆధారాలు లేని పర్ఫెక్ట్ క్రైమ్ అంటూ ఏదీ లేదు. మనుషులు తెలివితో దృశ్యాలను నాశనం చేయవచ్చు, కానీ సైన్స్తో సత్యాన్ని నాశనం చేయలేరు. అమృత న్యాయం కోసం పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటే రాకేష్ ఇప్పుడు జైల్లో ఉండేవాడు. కానీ తప్పు చేసిన వాడిని శిక్షించడం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఆమె ఇప్పుడు నేరస్తురాలిగా మారింది. ఒక ఐఏఎస్ కళ, ఒక ఫోరెన్సిక్ కళ ఆ మంటల్లో కాలిపోయాయి. ముగ్గురి జీవితాలు కటకటాల పాలయ్యాయి. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.